అందరికీ నమస్తే అండి. నేను మా యొక్క ఆవుల యొక్క వేస్టేజ్ మొత్తం నేను సొప్పకు వదిలేసి ఈ యొక్క ఆర్గానిక్ యూజ్ చేస్తూ నేను ఈ యొక్క సొప్పని ఆవులకు యూజ్ చేస్తున్నా. అది ఎట్లా ఉందో ఒకసారి మీరు చూడండి. ఇగో ఇది ఈ యొక్క ఆవుల యొక్క వేస్టేజ్ మినిమము మనకు ఒక జానెడు లోతున మనకు పేరుకుపోయి సొప్ప అనేది మనకు మినిమము ఒక 40 నుంచి 45 రోజుల లోపు మనకి యొక్క సొప్ప ఒక కోత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కడైనా సరే ఆవుల యొక్క యూరిన్ కానీ ఆవులు కడిగేటటువంటి వేస్టేజ్ మొత్తం ఈ యొక్క నాకు సొప్పకే నేను చుక్క కూడా బయటకోకుండా ఈ యొక్క కాల్వ ద్వారా నేను ఈ సొప్పకు వదలడం జరుగుతుంది. మీరు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది వేస్టేజ్ వాటర్ వచ్చేటటువంటి కాల్వ. ఒకసారి క్లుప్తంగా మీరు దీన్ని చూపించినట్టయితే మనం ఎంత ఆర్గానిక్ యూజ్ చేస్తున్నామో మీకే అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. ఇగో ఇదంతా వేస్టేజ్ మనం పక్కకోకుండా మనం ఈ సొప్పకే విడుదల చేయడంతో పాటు మనకు యూరియా తోటి పని లేకుండా సొప్ప చాలా బలంగా మనకు ఇది వస్తుంది. నేను అందుకోసం ప్రతి ఒక్కరికి చెప్తున్నా, చిన్న డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళకు, పెద్ద డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళకు యూజ్ చేసినట్టయితే నేను గత 8 సంవత్సరాల నుంచి చేంజ్ చేయకుండా, అంటే సొప్ప ప్రతి ఒక్కరు ఏమంటారంటే సూపర్ నెపియర్ 3 సంవత్సరాల తర్వాత అయిపోతుంది, దాని తర్వాత సొప్ప రాదు అంటారు. కానీ చూడండి, నేను కరెక్ట్ 8 సంవత్సరాలు అవుతుంది ఈ సొప్ప నాటి. మినిమం 8 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా సొప్ప ఎంత హైట్ ఉందో మీరే ఒకసారి చూడండి. దీనికి కారణం మన డైరీ ఫామ్ యొక్క వేస్టేజ్ యూరిన్ కానీ ఆవులను కడిగినటువంటి పదార్థాలు కానీ మనం కరెక్ట్ సొప్పకు విడుదల చేసినట్టయితే సొప్ప దిగుబడి బాగా వస్తుంది. మనకు ఆవులకు కూడా చాలా ప్రోటీన్స్ అందేటటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ అన్నలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి నమస్తే. ప్రతి ఒక్కరు డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేస్తారు. ఎవరైనా సరే మీ ఆవుల యొక్క వేస్టేజ్ యూరిన్ కానీ వేస్టేజ్ పదార్థాలు కానీ మీరు పక్కకు పోకుండా దాన్ని కాలువ ద్వారా మీరు ఖచ్చితంగా ఈ యొక్క సొప్పలకు మీరు చేసుకున్నట్టయితే మీకు సొప్ప దిగుబడి బాగా వస్తుంది. మనకు కోసిన 40 రోజులకే మళ్ళీ కోత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందరూ ఖచ్చితంగా మీరు పాటించాలని, మీరు మరి డబ్బులు ఎక్కువ వేస్ట్ ఖర్చు పెట్టకుండా మన యొక్క ఆవులకు బర్లకు ఉన్నటువంటి వేస్టేజ్ ని ఇందులకు విడుదల చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా ఈ యొక్క సిస్టాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరు ఈరోజు వ్యవసాయం అనేది స్టేటస్లకు మాత్రమే పరిమితం కాకుండా సమాజం లోపల ఈ యొక్క వ్యవసాయం చేసే వారిని ప్రోత్సహించండి. మీరు కనీసం వారికి నమస్తే పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్క రైతుని గౌరవించండి. మీ నిజమైన రైతులకు లైకులు కొట్టండి, షేర్లు చేయండి. ఎవరో వాళ్ళు మేకప్లు వేసుకొని అందులోకి నీళ్ళలోకి దిగి ఒక రీల్ చేస్తే వాటికేమో మిలియన్ల కొద్ది లైకులు పోతున్నాయి. అదే విధంగా ప్రత్యేకంగా కష్టపడేటటువంటి రైతు రీళ్లు చేస్తే మాత్రం, వీడియోలు చేస్తే మాత్రం వాటికి షేర్లు లైకులు రావడంలో చాలా ఇబ్బంది అయింది. మరి మీరు కూడా సమాజాన్ని కొంచెం ముందుకు తీసుకొని సోషల్ మీడియాలో నిజాయితీ పెంచడానికి ప్రయత్నం చేయాలని ప్రతి అన్నకు, తమ్మునికి, అక్కకు, చెల్లెకు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏమన్నా మీకు మీ సజెషన్ ఏమంటే నాకు ఇవ్వండి, నా సజెషన్ ఏమంటే మీరు తీసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.